గుంటూరులో అంబటి రాంబాబు నివాసానికి వచ్చిన ముద్రగడ పద్మనాభం హాట్ కామెంట్స్ చేశారు. రాంబాబు కుమార్తె మౌనిక ఫైర్ బ్రాండ్ అని చెప్పారు. మౌనికలు పలకరించేందుకు వచ్చారని, భవిష్యత్తులో మమతా బెనర్జీ స్థాయికి మౌనిక వెళ్లాలన్నారు. అంబటి ఇంటిపై దాడి బాధాకరమన్నారు ముద్రగడ. 2 సార్లు కాపుల స్థాయితో చంద్రబాబు సీఎం అయ్యారని, తన కుటుంబాన్ని వేధించారని ముద్రగడ చెప్పారు. మాకు జరిగిన అవమానాలు మీ ఇంట్లో జరిగితే ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు. తిరుమల లడ్డుపై రోజు అబద్ధాలు ఆడుతున్నారన్న ముద్రగడ అబద్ధాలు ఎక్కడైనా ఆపి క్షమాపణ చెప్పాలన్నారు. ఇలా ఉండగా వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తే భయపడతారని అనుకోవద్దని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని సూచించారు. ఇంటిపై దాడి, ఆయన మీద 7 గంటలు శైరీ విహారం చేసి ఆయన అంతం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం చేసినటువంటి కుట్రకి చెరపకురా చెడిదవు రాంబాబు గారిని చెడగొట్టాలని చూశారు. చివరికి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చెడిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాంబాబు గారి యొక్క మనస్తత్వం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. తనని బాధ పెట్టాలనో, కుల ప్రస్థానాలు దేవాలనో, కించపరచాలనో మాట్లాడే మనస్తత్వం కాదు. చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి వ్యక్తి, సెటారికల్గా మాట్లాడే వ్యక్తి ఆయన మీద దాడి చేస్తూ ఉంటే, ఆయన కొడతాకి సిద్ధపడతా ఉంటే మాట్లాడచ్చు. మాట్లాడి వెంటనే రిపెంట్ అయిన పరిస్థితి మీద మీరు 7 గంటల్లో విన్యాసం చేశారంటే రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారని కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు పరిపాలన మీ రెడ్ బుక్ రాజ్యాంగంతో నడుస్తూ ఉంది. అకౌంటబిలిటీ లేని పరిపాలన జరుగుతూ ఉంది. ఈరోజు ముద్రగల పద్మనాభం లాంటి పెద్ద మనుషులు ఈ రాష్ట్ర చరిత్రలో అతకొక అధ్యాయం అనేది ఉంది. కాపు ఉద్యమానికి విమెత్ర తీసుకొచ్చేటువంటి మహానాయకుడు ఆయన మాటలు చెప్తా ఉంటే, భయపెట్టి మీరు రాజకీయాలు చేయాలంటే, లేకపోతే భయపెట్టి ఒక కులాన్ని దగ్గర తీసుకోవాలంటే ఈ రాష్ట్రంలో ప్రజలు కళ్ళు లేని కబోజులు కాదు. రాంబాబు గారి లాంటి ఉన్నత ఆశయాలు కలిగిన రాజకీయ నాయకుడి మీద దాడి చేయటం అమానుషంగా భావిస్తూ, మరలా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన పరిస్థితి పూర్తిగా ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. తప్పకుండా ప్రాయచిత్తం అనుభవిస్తారని మీకు తెలియపరుస్తూ ఈ దాడిని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు చాలా దురదృష్టకరమైన అంబటి రాంబాబు గారు సరే విడుదలవుతారంటే మళ్ళీ ఇంకో పీటీ వారెంట్ కేసు అరెస్ట్ చేయాలి. ఈ విధంగా అరెస్టుల మీద అరెస్టులు చేసి జైల్లో పెట్టడం ఎంతవరకు సమంజసమో వారి విజయంకే విడిచిపెట్టారు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఈ విధమైనటువంటి అరెస్టులు మీరు ఈ రాష్ట్రంలో చేస్తే భయపడిపోయి ఏదో చేస్తారనుకుంటే చాలా మీరు ఏం చేశారు? అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు, తర్వాత మన యోగి రమేష్ని అరెస్ట్ చేశారు, తర్వాత మన మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, దేవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరి అరెస్టే చేయలేదు కానీ మహిళ అయినటువంటి విడుదల రజనీ గారిని మీరు ఇష్టం వచ్చినట్టుగా ఎన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. తర్వాత మన రమణాయుడిని అరెస్ట్ చేశారు. ఈ విధంగా అరెస్టుల మీద అరెస్టులు చేసుకుంటారు. ఈ అరెస్టుల వల్ల ఏంటంటారు? బెదిరిపోయి ఏదో చేస్తాం, దీనివల్ల వాటి తెలియతనం వస్తాం. మీరు ఏం చేస్తారన్నా రేపు ఉదయం రాకమాన దీనికి పర్ఫెక్షన్ వచ్చింది. అర్థం కలదా? రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చింది దేనికోసం? మనం పాలించమంటే ఏ విధంగా పాలించాలి? ఈ విధంగా ఎంత అన్యాయం అండి! ఈ విధంగా పాలించమంటే ఎవరైనా పాలిస్తారు, దానికేముంది? మీరు 4 తడవలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీరు ఏ విధంగా పాలించాలో మీకు తెలీదా? మీకు తెలిసినటువంటిది ఏంటి? అరెస్టు చేసి భయపెట్టి మేము పాలిస్తామనుకుంటే చాలా పొరపాటు.
మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడాను భవిష్యత్తుకి గట్టి పునాదులు ఇస్తారు. ఇవాళ మీరు అరెస్ట్ చేయటం వల్ల ఏమవుతుంది? అంతేకాదు, చాలా స్పష్టంగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మీరు ఈ విధమైనటువంటి దీని వల్ల ఒరిగింది ఏమీ ఉంది. తర్వాత వీటికంటే ముఖ్యమైన వీళ్ళని అరెస్టులు చేసి వీరికి ఏదో సాధించాలనుకుంటే చాలా పొరపాటు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది, ఈ అరెస్టులతో ఇక్కడ కాపాడు. ఇక మీరు తిరుపతి లడ్డూ ప్రసాదానికి అయితే అందులో ఇది కలిసింది, అది కలిసింది, పందికోపు కలిసింది, గోమాంసం కలిసింది, ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేస్తారు. అది రుజువయ్యాయి, కాదు అని రుజువైంది. ఎవరు ఎంక్వైరీ వేసేటువంటి అధికారులే చెప్పారు. అది కాదు అని చెప్పినా కూడా మీరు వెంటనే మళ్ళీ కమిషన్ ఏం చేయడానికి అందరినీ ఇదంటే చూస్తున్నారా? కాబట్టి ఈ పరిస్థితుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అంగీకరించే ప్రశ్నే లేదు, ప్రసక్తే లేదని చెప్పి మీకు నేను మనవి చేస్తూ మీ దగ్గర ఓకేనా? ఫైర్ బ్రాండ్ పలకరించడానికి, వారికి దీవెనలు ఇవ్వడానికి ఇచ్చానండి. భవిష్యత్తులో బెంగాల్ ముఖ్యమంత్రి గౌరవనీయులు మమతా బెనర్జీ గారి స్థాయికి వెళ్ళాలని మా పాపకు చెప్పడం జరిగిందండి. మా పాప మీ అందరూ కూడా ఆశీర్వాదాలని కోరుకుంటూ ఉన్నాను. చాలా బాధాకరం, ముఖ్యమంత్రి గారు మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడి చేయించడం అన్నది చాలా సిగ్గుచేటుగా ఉందండి. బహుశా దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి దాడులు ఉండవండి. 2 దఫాలు కాపులు సహకారంతో 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2 సార్లు కూడా కాపుల్ని టార్గెట్ చేసి అవమానం పాలు చేస్తూ ఉన్నారు. బానిసలుగా బతకాలని మన అభిప్రాయం ఉంటానండి. ముందుసారి అయితే రాంబాబు గారి లాగా నన్ను, నా భార్యని, నా కోడలని, కొడుకుని కూడా నీచాతినీచంగా కొట్టించడం, తిట్టించడం, లంజా రావే జుట్టు మెలితిప్పి ఖండించిన పోలీసుల చేత చేయించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారండి. ఈరోజు ఇదే పరిస్థితి రాంబాబు గారు జరిగింది. నేను ముఖ్యమంత్రిగా ఒకటి కోరుకుంటున్నాను, అయ్యా ఈరోజు కాకపోతే రేపైనా మాకు జరిగిన అవమానాలు లాంటిది మీ మేడం గారికి, మీకు, మీ కోడల గారికి, మీ అబ్బాయి గారికి జరిగితే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నానండి. నేను బానిసలు కాదండి అయ్యా, పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో వలస రాలేదండి అయ్యా, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగామండి అని నీచాతినీచంగా మమ్మల్ని చూడటం, బాధించడం బాధగా ఉందండి. రెండోది, తిరుపతి లడ్డు విషయంలో అబద్ధాల మీద అబద్ధాలు రోజు వల్లించడం సమాజం నవ్వుకుంటుందండి. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయండి. గుళ్ళకి వెళ్ళకూడదు, గుళ్ళో పెట్టే ప్రసాదం తినకూడదని అభిప్రాయం మీ మాట పెట్టి వారికి కలుగుతుందండి. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఆపేయండి మీ అబద్ధాలని ఆపేసేసి గౌరవంగా క్షమాపణ చెప్తే బాగుంటుందని అనిపిస్తూ ఉందండి. క్షమాపణ లేకపోయినా పర్వాలేదు, ఇక్కడితో ముగిస్తే మంచిదని కూడా అనుకుంటా ఉన్నానండి. ముగించకుండా సిబిఐ దర్యాప్తు మీద మళ్ళీ ఒక కమిషన్ వేయటం అన్నది
ఏంటి మీ ఉద్దేశం? అందరినీ ముద్దాలకే పెట్టి జైల్లో పెట్టేద్దామనా ఏంటి ముఖ్యమంత్రి గారు? ఎన్నో రిపోర్ట్లు నెగిటివ్గా వచ్చాయే, ఎక్కడా పాజిటివ్గా లేదే. మాట మాటికి గొడ్డు మాంసం అని, పని మాంసం అని, చేప కొవ్వు అని, ఆవు కొవ్వు అని అబద్ధాలు వల్లిస్తూ ఉన్నారు. ఆ పని ముఖ్యమంత్రి గారు, దేవుడి మీద భక్తి పోతా ఉంది. అయ్యా ఇది మంచి పని కాదు. అధికారం ఇచ్చారు, ఇచ్చేది కాదండి రాష్ట్రం, ప్రజలు ఇచ్చారు ఒకసారి అవకాశం, మళ్ళీ ఇచ్చారు, సద్వినియోగం చేసుకోండి ముఖ్యమంత్రి గారు. బాధించకండి. గౌరవంగా జీవించే మనుషులు గౌరవంగా జీవించడమండి, అంతేగాని మీకు బానిసలుగా చేసుకోవడం కోసం మా ఇళ్ల మీద దాడి చేయించే కార్యక్రమం స్వచ్ఛ పలకమని చెప్పేసి నేను